కొత్త డైరెక్టర్కి ఒక సీనియర్ యాక్టర్ ఇలా చెప్పడం అంటే మాత్రం ఇది అర్జెంటుగా ఇది కట్ చేసి ఆయనది నువ్వు రోజు రెగ్యులర్గా టీవీలో ప్లే చేసుకోవాలి. సార్ సీనియర్ కాబట్టి సార్ పరిస్థితి మాకైతే మర్యాద రామన్లో సునీల్ని ధరుముకుంటారు చూడండి, హరోం హరోం హర. మా డైలీ షెడ్యూల్ అదే అండి. 4 months రిహార్సల్స్ జరిగాయి. మార్నింగ్ అంతా ఇన్స్ట్రుమెంట్ ట్రైనింగ్, ఈవినింగ్ డైలాగ్ రిహార్సల్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాపర్ ఆ సునీల్ సిచ్యువేషన్ వెనకాల సుమోలో ఆయన తరుముకుంటూ వస్తారు కదా. ఓకే, ఇప్పుడు డైరెక్టర్గా ఎవరైనా ఈ క్రాఫ్ట్లోకి వచ్చినప్పుడు దే కమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. చాలామంది డైరెక్టర్లు వాళ్ళ టేకింగ్లు అవన్నీ బుర్రలో చాలా ఉంటాయి. నీ మైండ్లో నిన్ను బాగా డామినేట్ చేసిన డైరెక్టర్ ఎవరు? అంటే ఈ మూవీకి అయితే స్పెసిఫిక్గా దేర్ ఇస్ వన్ పర్సన్ which is an Irish filmmaker, John Carney. Okay. And all his movies are generally music based. Atanu kuda asalu the funny story is atanu director avvadaniki emantunarante he was like, if I have to become a director, music kuda nene cheyali anedi it was a misconception. So he learned to play the instruments and everything just so that atanu సినిమాలో మ్యూజిక్ atanu చేయొచ్చు అనేది. తర్వాత నేర్చుకున్నాడు, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, తను చేస్తాడు మ్యూజిక్, నేను చేయక్కర్లేదు అనేది. బట్ దానివల్ల అమేజింగ్ హోల్డ్ ఆన్ మ్యూజిక్ ఉంది అతనికి. ఇఫ్ యూ వాచ్ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్, బిగిన్ అగైన్, సింగ్ స్ట్రీట్ అనేది చాలా 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 సింపుల్ ఫిల్మ్స్ అనమాట. చాలా చిన్న సెట్టింగ్ లో ఉంటాయి కానీ దే జస్ట్ మూవ్ యూ. సో అది వాజ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ రైటింగ్ అండ్ మేకింగ్ దిస్. నేను ప్రతిసారి నా కో రైటర్తో ఆర్ ఈవెన్ విత్ దెమ్ ఐ వాజ్ లైక్, వాచ్ బిగిన్ అగైన్, అండర్స్టాండ్ వాట్ దట్ మూవీ ఇస్ అబౌట్. నేను ఎందుకు చూడమంటున్నాను అనేది కూడా మీ అంతకి మీ అసెస్మెంట్ చేయండి ఫస్ట్, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. సో దట్ వాస్ డెఫినెట్లీ అ బిగ్ ఇన్స్పిరేషన్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. అండ్ దెన్ ది ఇన్స్టెన్సెస్ అంటే ఇట్స్ ఆల్ రియల్ లైఫ్. అంటే నువ్వు ఒకసారి ఇప్పుడు హాలీవుడ్ లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తే ఇక్కడ డైరెక్టర్స్ ఎవరైనా నీ ఇన్స్పిరేషన్ ఉన్నారా? శేఖర్ కమల్ ఇస్ డెఫినెట్లీ వన్. అవునా? అంటే హీ హ్యాస్ అ వెరీ గుడ్, చాలా న్యాచురల్ గా ఇన్వాల్వ్ చేసేస్తారు, మీకు ఏ ఎక్స్ట్రాస్ లేకుండా. హీ హ్యాస్ అ వెరీ యూనిక్ స్టైల్. అదే ఆ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ మాత్రమే ఉంటుంది దాంట్లో, బిల్డప్లు, ఎలివేషన్స్. అంటే నాకు ఈ ప్రాజెక్ట్ కి అయితే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టోన్ అనిపించింది. సో డెఫినెట్లీ దీస్ వర్ మై ఇన్స్పిరేషన్స్ అన్నమాట వెన్ గోయింగ్ అట్ ఇట్. ఎవరి మార్కు కనిపించదు ఇందులో? వంశీది కనిపిస్తుంది 100%. అంటే నీ కాన్ఫిడెన్స్ కి సురేష్ గారు లాంటి యాక్టర్ చెప్పిన దానికి సింక్ బాగానే కుదురుతుంది 100%. వెరీ గ్రేట్ఫుల్ సార్. అసలు ఆయన వెంటనే నేను ఆన్ వన్ కాల్ ఐ జస్ట్ స్పోక్ టు హిమ్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ ఐ థింక్ హి వాస్ లైక్, యా ఇట్స్ నైస్, లెట్స్ డు ఇట్ అని. హి సపోర్టెడ్ us a lot. అసలు కొన్నిసార్లు మీరు అన్నట్టు మాది ఫస్ట్, సో అంత ఎక్స్పీరియన్స్ మాకు ఉండదు. వీఆర్ లెర్నింగ్ యాజ్ వి డూ. ఆయన ఎక్స్పీరియన్స్ ఏమో నీ ఏజ్ నేను అనుకోవడం ఈవెన్ లెస్. ఎందుకంటే ముసలి చేసేస్తున్నారు అంత అర్జెంట్ గా. అవసరమా ఇప్పుడు అవన్నీ మాట్లాడేప్పుడు? అవసరమా? ఎప్పుడు పుట్టాను, ఏమిటి, ఎంతమంది వర్క్ చేశాను, ఎన్ని సంవత్సరాలు కొన్నాను, ఇవన్నీ అవసరమా? మీరు ఇప్పటికీ హ్యాండ్సమ్ గానే ఉన్నారు సార్. నిన్న స్టార్ట్ అయ్యాను, మీరే చెప్పుకున్నారు ఇందాక మా అబ్బాయి యుఎస్ లో వర్క్ చేస్తున్నాడు అని. మేము చెప్పమన్నావా? మీ వయసు మీరే బయట పెట్టుకున్నారు, బట్ స్టిల్ యూఆర్ హ్యాండ్సమ్. అది నేను చెప్పేది. కానీ ఒక్క విషయం చెప్పాను, నార్మల్గా ఇప్పుడు మన సురేష్ గారు కానీ, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నరేష్ గారు కానీ, వీళ్ళెవ్వరూ సినిమాలో కొత్త బ్యాచ్తో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల ఆ సినిమాకు ఒక ఇమేజ్. ఇప్పుడు నేనే తీసుకుంటే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ కూర్చోడానికి కేవలం సురేష్ గారే కారణం. అలాగే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ విల్ ఐడెంటిఫై నీ దారే నీ కథ విత్ సురేష్ గారు. అంతవరకు మీరు ఆల్రెడీ సక్సెస్. మీరు సినిమా దాంట్లో సురేష్ గారి క్యారెక్టర్ చేయడం వల్ల మీరు యువర్ బ్యాటిల్ ఈజ్ హాఫ్ వన్ 100%. సో మీ తాలూకా కృతజ్ఞతలు మీరు తెలియజేసే 100% సార్. సినిమా రేపు హిట్ అయిన తర్వాత నేను చెప్పాలి కృతజ్ఞతలు ఆయనకి 100%. సార్ నెక్స్ట్ సినిమా కొంచెం ఆలోచించండి సార్ నా గురించి. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ఆల్వేజ్ డైరెక్టర్. డెఫినెట్ గా. అతను సచిన్ టెండూల్కర్ ఎంత చిన్నవాడు భారతరత్న అయినప్పటికీ అని చెప్తే దానికేమి ఏజ్ బార్ ఏం లేదు. కానీ అంటే మ్యూజిక్, ఈ సినిమా మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టుగా దీనికి మ్యూజిక్కే సోలు, మ్యూజిక్కే కథ, మ్యూజిక్కే దారి ఈ సినిమాకి మొత్తం టోటల్గా. దీని సినిమాకి మ్యూజిక్ ఎవరు చేశారు?
సో దీనికి స్పెసిఫిక్ మ్యూజిక్ మీరే చేశారా నాకు లేదు. సో దీనికి యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో అని, అండ్ there's a very particular reason నేను తన్నే అని ఫిక్స్ అయ్యాను, and I went behind him for it. He composes a lot of new age classical orchestral anamata, and there's a certain beauty in his compositions which if you can sit and listen to it, you just మీ గురించి మీరు చాలా తెలుసుకుంటారు, అతని గురించి అతని మ్యూజిక్ అన్న లిస్నింగ్ టు హిస్ మ్యూజిక్ యూ లెర్న్ మోర్, అండ్ దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఈ మూవీకి. దట్ మ్యూజిక్ అనేది హ్యాస్ టు గెట్ ఎవ్రీవన్ in touch with their emotions, their feelings. They have to be transported అనేది. సో నేను ఎతికినప్పుడు కూడా ఈ ఫీలింగ్ నాకు ఎవరి మ్యూజిక్ లో వస్తుంది అనే ఒక్కటే పట్టుకుని ఐ స్టార్టెడ్ సర్చింగ్, అండ్ అలా ఐ ఫౌండ్ ఆల్బర్టో. ఐ స్పోక్ టు ఐ సెంట్ హిమ్ ది చిన్న సినాప్సిస్, అసలు స్టోరీ గురించి ఏంటి అని అన్ని పంపిస్తే లైక్ యా నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను చేస్తాను అని. అదే హాలీవుడ్ సినిమా తెలుగులో రీమేక్ అన్నమాట టోటల్ గా. ఎందుకంటే కాన్సెప్ట్ దానికి సింపుల్ ఆన్సర్ నేను ఇస్తాను సార్. మనం ఇప్పటికి ఆల్మోస్ట్ 100 years తెలుగు సినిమాలు తీసిన మన కంపారిజన్ ఇస్ ఆల్వేస్ టు హాలీవుడ్. సో మై థింగ్ ఇస్ వై హౌ లాంగ్ విల్ యూ సిట్ అండ్ సే హాలీవుడ్ లాంటి సినిమా, హాలీవుడ్ సినిమా వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటే మంది హాలీవుడ్ సినిమా అంటే అఫ్ కోర్స్ ఈ రోజున తెలుగు సినిమాకి ఆ బ్యారియర్స్ పోయాయి. ఈ సినిమా బాగుండి అని అంటే అన్ని లాంగ్వేజెస్ లోకి వెళ్ళిపోవడానికి ఇవాళ చాలా ఈజీ రియల్లీ. అసలు మనకి ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ దొరికాక ఏ మనిషి దే నాట్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్. ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్ అండ్ మీరు తీసుకున్న కంటెంట్ కూడా ఎవేగా ఉంది కంప్లీట్. కానీ మ్యూజిక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. అదే అంటే ఎందుకు చెప్తున్నానంటే నంబర్ 1 ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్ ని వెతికి తెచ్చుకున్నారు. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఆ మ్యూజిక్ వచ్చి మీ ఎమోషన్స్ మీద ప్లే చేస్తుంది. నంబర్ 2 వీళ్ళు ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాగా వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు కలిసి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్ప్లరేషన్ కి ఈయనకి వర్క్ షాప్ జరిగింది, ఈయన 3 నెలలు ప్రాక్టీస్ చేశాడు, పియానో ప్రాక్టీస్, తను ఆర్కెస్ట్రా కండక్ట్ చేయడం ప్రాక్టీస్ చేసింది 3-4 months. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది టీమ్ బ్యాండ్ హ్యావ్ గాన్ త్రూ ద ప్రాసెస్. సో అందువల్ల ఏది కృత్రిమంగా అనిపించదు, ఏది ఏదో చాలా ఇన్వాల్వ్మెంట్ తో చేసిన ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కారులో వెళ్తున్నప్పుడు రేడియో ఎక్కువ వింటాను. నేను ఒక పాటకి మధ్య పెద్దగా నాకు తేడా అనిపించడం లేదు. మధ్యలో యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఈ ట్యూన్ వేరే ఈ ట్యూన్ వేరే అనిపిస్తుంది తప్ప ఐ వుడ్ లైక్ సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. ఒక శంకరాభరణం డిఫరెంట్. అప్పుడు ఆ టైంలో చక్రవర్తి గారు చేసే సంగీతానికి శంకరాభరణం సంగీతానికి అసలు చాలా తేడా ఉండింది. ట్రూ కన్వెన్షనల్ మ్యూజిక్ కదా అది. అట్లానే కాదండి, ఇట్ ఇస్ డిఫరెంట్ మ్యూజిక్. డిఫరెంట్ వెదర్ ఇట్ ఇస్ క్లాసికల్ కన్వెన్షనల్ అదంతా వదిలేండి, డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఈ మ్యూజిక్ తీసుకొస్తుందని ఎక్కడో నా నమ్మకం. గ్రేట్ రియల్లీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేటట్టున్నారు ఇందులో. అండ్ వి విష్ యూ రియల్లీ వెరీ బెస్ట్. ఎందుకంటే బికాస్ ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా చూపించాలి అని ఏదో పిచ్చి కథలు ఎంచుకోకుండా యూ టేక్ నే లైఫ్. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పాలంటే అండి, నిజాయితీగా నేను అనుకున్నది ఒక కథగా చూపించాలి. నిజాయితీగా నా సినిమాలో వాళ్ళు యాక్టింగ్ కాకుండా బిహేవ్ చేయాలి. నిజాయితీగా నా కెమెరా కూడా పనిచేయాలి. అంతేగాని జిమ్మిక్కులు లేకుండా నిజాయితీగా నా మ్యూజిక్ కూడా ఎమోషన్తో ఫ్లో అవ్వాలి. ఇది ఆయన దృక్పథం. గుడ్. ఇంకేంటి అసలు కితాబుల వర్షం, అభినందనల చిరుజల్లులు మీ మీద అసలు సురేష్ గారి అడతెరిపి లేకుండా కొండపోతగా కురిపిస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన అన్న మాటలన్నీ కూడా, ఎందుకంటే ఒక సీనియర్ గా ఆయనకు ఉండే విజన్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఆ యాంగిల్లో అతను మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అండ్ వీ ఆల్సో బిలీవ్ దట్ యాజ్ మీడియా